హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే 9 గంటల 17 నిమిషాలు అవుతుంది. సో కొంత గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 78 పాయింట్స్ అంటే కొంత గ్యాప్ అప్లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 268 పాయింట్లు గ్యాప్ అప్ ఉంది. సో మనకు ఈ ఏరియా దాకా కొంత వెళ్ళే ఆస్కారం ఉంది అనుకుంటున్నాం, చూస్తున్నాం. సో ఇక్కడ కూడా క్లియర్గా చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 9:20 అవుతుంది. ఇక్కడ మనం ఫిబొనాసీ డ్రా చేసి చూద్దాము. సో ఇక్కడ మొన్న గత 4 డేస్ బ్యాక్ 16వ తారీఖు హైలోని మనం డ్రా చేసుకుంటే ఇక్కడ 50% ఈడ్ ఉంది. సో మనకి టార్గెట్స్ ఏంటంటే, సో ఇక్కడ టార్గెట్స్ ఈ 50%ది ఇది ఒక టార్గెట్ ఆల్రెడీ అచీవ్ అయింది. తర్వాత ఇక్కడ 21,803 ఈ రెండు టార్గెట్స్ ఉన్నాయి. సో ఇవి మనం చూద్దాము. సో ఈ విధంగా మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది. సో ఇక్కడ కరెక్ట్గా 50%ని రీటెస్ట్ చేసుకుంటుంది. సో మార్కెట్ అయితే బుల్లిష్గా ఉండొచ్చు. సో చూద్దాము ఏ విధంగా. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా మనకి సో ఈ విధంగా డ్రా చేసుకున్నాము మనం. సో మొమెంటం అయితే ఈరోజు కొంత రావచ్చు. సో మనకి ఇది నెక్స్ట్ అంటే 80-90 పాయింట్స్ ఈ ఏరియా దాకా అయితే ర్యాలీ ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే 9:22 అవుతుంది. సో మన పొజిషన్స్ నిన్నటివి క్యారీ ఫార్వర్డ్ చేసాము. సో అది మనకి ఇప్పుడు 9,315 ఇంత ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో మనమైతే క్యారీ అయితే చేద్దాము. సో చూద్దాం మధ్యాహ్నం దాకా ఏ విధంగా మార్కెట్ రియాక్షన్ ఉంటుందో. సో మనకి అదేవిధంగా ఎం స్టాక్ కూడా చూద్దాము. ఇంకా 21,900 ప్లస్ వెళ్తేనే కొంత మూమెంటం ఉంటుంది, లేకపోతే దీని మూమెంటం అయితే ఉండకపోవచ్చు ఎం స్టాక్ది. సో అది అనుకోని కారణాల వల్ల స్ట్రక్ అయిపోయాము, హోల్డ్ చేసి రివర్స్ అవుద్దని. కానీ మనం ఊహించలేదు. సో ఇది అవుట్ ఆఫ్ ద మనీ అయింది. మార్కెట్ కంటిన్యూస్గా ఫుల్ డ్రాప్ డౌన్ అయింది. దానివల్ల అది మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది, లేకపోతే కొంత మూమెంటం అయితే ఉండేది. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ప్రాఫిట్ అయితే కొద్దిగా డౌన్ అవుతుంది. సో ఇదైతే నిన్నటి లోకి రీటెస్ట్ చేసుకుంటుంది. సో 50% లోని. సో మార్కెట్ డౌన్ వస్తుంది అన్న ఫీలింగ్లో ఉంది. కానీ చూద్దాము, ఇది మార్కెట్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. సో దీని నుండి అయితే బయ్యర్స్ పైకి తీసుకొని వెళ్ళాలి, చూద్దాము. ఎందుకంటే నిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం లాంటివి చేసి ఉండొచ్చు బహుశా. ఇది నిన్నటి హై. సో నిన్నటి హైని ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ చేసింది. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నిన్నటి హైని బ్రేక్ చేసింది 21,669. సో దీని నుండి సో నాకు తెలిసి అయితే కొంత మూమెంటం అయి రావాలి, చూద్దాము ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుతుందో. సో ఒకవేళ మనం ఫిబొనాసీ ఎక్స్టెన్షన్ చేసుకున్నాం అనుకో, సో ఇది డ్రా చేసుకొని ఉన్నా కానీ సో ఈ విధంగా మనకి ఇంకొక లెవెల్ అయితే ఇక్కడ నుండి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ నుండి సో చూద్దాము. ఈ ఏరియా నుండి అయితే రివర్స్ అవ్వచ్చు. సో ఈ నుండి అప్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో 21,900. సో అప్ తీసుకుంటే కొద్దిగా మనకు ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్ చూసుకుంటే 8,000 ప్లస్ 9,000 ఉంది. సో టైము 9,025. ఇంకా కొద్దిగా మార్కెట్ అయితే డౌన్గా వస్తున్నట్టుగా కనబడుతుంది, చూద్దాం ఎంతవరకు వస్తుందో. సో ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్ హైలో. సో ఎక్కడి దాకా రీటెస్ట్ చేసుకుంటుంది అనేది చూడాలి. సో 21,688. సో అక్కడ నుండి అయితే రివర్స్ తీసుకుంటుంది అనుకుంటున్నా. సో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే నిన్న మార్కెట్ ఈ ఏరియాలో క్లోజ్ అయింది. సో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న మనకు 360 ఈ ఏరియాలోనే మనకు ఈ ఏరియాలోనే హోల్డ్ చేసాము కొంత 6,000 లాస్తో. సో ఇప్పుడు మార్కెట్ 420కి వెళ్ళింది, మళ్ళీ కంటిన్యూస్గా డౌన్ఫాల్ అయింది ఈ ఏరియా చూసుకున్నట్టయితే. సో మార్కెట్ ఇక్కడ ఆర్ఎస్ఐ అయితే కొద్దిగా 60లోనే ఉన్నది. సో ఇక్కడ కూడా దీని రేట్స్ కూడా ఆర్ఎస్ఐ 60 ఉంది. ఇది పిఈ సైడ్ డౌన్ అవుతుంది. సో ఇది ఇందాక ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుండేది, మళ్ళీ రీఎంటర్ అయితే మనకి ఇంకా డబల్
డబుల్ టైమ్స్ ప్రాఫిట్ వచ్చే విధంగా ఉండేది. సో దాన్ని మనం చేయలేకపోయాము. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కరెక్ట్గా టైము 9:58 అవుతుంది. సో మనకి క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మూమెంట్ ఏ విధంగా అనేది కూడా చూసుకుంటే, సో ఇదిగో ఇందాక గీసుకున్నట్టుగా, సో ఇది ఇక్కడ నుండి రిటర్న్, నేను ఈ నుండి రిటర్న్ అవుద్దని అనుకున్నా, కానీ అది ఇక్కడ దాకా వచ్చింది. సో ఈ ఏరియా దాకా వచ్చేసి ఇప్పుడు రిటర్న్ తీసుకోబోతుంది అనుకుంటున్నాను. చూద్దాము. మూమెంటం అప్ సైడ్ అయితే తీసుకోవాలి. సో ఈ ఏరియా దాకానన్నా రావాలి. సో వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుతుందో. ఇంకా సో ఇక్కడ మనకు ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఇక చిన్న ప్రాఫిట్ అదే మనకి ఇక్కడ ఆల్రెడీ 420 రూపాయలు అంత ఉండేది. సో ఇప్పుడే కొద్దిగా పెరుగుతూ ఉంది ప్రైజు. సో అక్కడ బుక్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఇప్పుడు రీఎంటర్ అయి ఉంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చేది. సో నేనేమో అది అంటే మనం దీంట్లో ఏంటంటే రైట్ టైంలో ఎంట్రీ ఎగ్జిట్లు చేయడం అనేది చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. లేదు అంటే మనకి నష్టాలలోనే ఎండ్ చేస్తాము మనం. సో దాన్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అది సో చూద్దాము ఏ విధంగా. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెటు సో 50% దగ్గర ఓపెన్ అయింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉంటుంది, లేదంటే బయర్స్ని అదే ఇక్కడ ఎవరైతే కొంతమంది ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి సో ఇది దాకా వచ్చేసింది. సో చాలామంది మార్కెట్ డౌన్ వెళ్తుందని ఎంటర్ అయ్యి ఉండొచ్చు, స్టాప్ లాస్లు అందరూ హిట్ అయ్యి ఉండొచ్చు. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎన్గల్ఫ్ అయింది దీన్ని. సో ఒక్కసారిగా మార్కెట్ అయితే బుల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సో కొద్దిగా చిన్న ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాఫిట్ కనబడుతుంది, కానీ ఈవినింగ్ కల్లా ఇది ప్రాఫిట్గా రిలయన్స్ పర్ఫామ్ చేయకపోవడం వల్ల నేను ఈ ప్రాఫిట్ బుక్ చేయలేకపోయాను, లాస్ట్లో ఎండ్ చేశాను. ఇది చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు 10:30 అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే కొంత మార్కెట్ అయితే రివర్స్ తీసుకుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకో. సో 28 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఈ హై అంటే మనకి 70 పాయింట్స్ టాప్ రీచ్ అయ్యేదాకా చూసుకుంటే చూద్దాం. ఇది నిన్నటి హైని బ్రేక్ చేసేసి వెళ్తే మంచి మూమెంటం అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ నిన్నటి హైని రీటెస్ట్ చేస్తుంది. సో కింద పడ్డది. సో బుల్లిష్గా సో దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చిందనుకో. సో ఫస్ట్ టార్గెట్ మనకు 687 అవుతుంది, అంటే ఇంకొక 20 పాయింట్లు. సో ఇక్కడ నుండి ఇంకొక 20 పాయింట్లు, సో ఇంకొక 40 పాయింట్లు మంచి క్యాచప్ అయితే ఉండొచ్చు. సో చూద్దాము, మంచి రికవరీ అయితే చేయాలి మార్కెట్ అయితే. సో బ్రేక్అవుట్ ఇస్తుందని అనుకుంటున్నాం, హోప్ చేద్దాం. సో ఇక్కడైతే 10:31 అవుతుంది. సో మనకి ప్రాఫిట్ అంటే సో కొద్దిగా 6,445 కొద్దిగా ప్రాఫిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ 10:46 అవుతుంది. సో మనం అనుకున్నట్టుగా సో దీని హైని బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ 688 పాయింట్కి అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి మళ్ళీ రీటెస్ట్ చేసుకుంటుందా, ఇటు కిందికి వస్తుందా అనేది తెలియదు. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు సో టార్గెట్ అయితే కొంత అచీవ్ అవుతున్నట్టుగా ఉంది. సో ఇక్కడ 686. సో ఇందులో మొమెంటం ఉంది, కానీ ప్రైజ్లో మొమెంటం ఏం లేదు. సో ఇక్కడైతే మొమెంటం ఇది మూవ్ అవుతూ ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే దీంట్లో మొమెంటమే లేదు, 386 దగ్గరే ఉంది ఇది. సో చూడాలి మార్కెట్ ఇంకా కొద్దిగా రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందా అనేది. సో ఇక్కడ మనకైతే చిన్నపాటి సో అదే రేంజ్లోనే ఉంది మన ప్రాఫిట్ కూడా. సో చూద్దాం టార్గెట్ అచీవ్ అవుద్దా లేదా అనేది. సో ఫ్రెండ్స్ 11:43 అవుతుంది. మార్కెట్ ఒక రౌండ్ పైకి వెళ్ళింది ఇటు దాకా, మనం ఇంతకు మార్నింగ్ డ్రా చేసినట్టుగా. సో మళ్ళీ రీటెస్ట్ చేసుకొని కిందికి వస్తుంది. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఒక డ్రా చేసాము, 1 టైం, 2nd టైం, 3rd టైం, 3 టైమ్స్ రిజెక్ట్ చేసుకొని పైకి వెళ్ళింది. 4th టైం మరి కిందికి వస్తుందా, లేకపోతే మళ్ళీ ఇటు వెళ్ళేసి అప్ ట్రెండ్ తీసుకుంటుందా అనేది చూడాలి. సో మనమైతే కొద్దిగా బుల్లిష్ సైడే అనుకుంటున్నాము.
సో బుల్లిష్ సైడే చూడాలి మార్కెట్. సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు స్టాప్ లాస్ పెట్టుకున్నాము. సో ఇది ఇంతకుముందు డ్రా చేసాము. సో దానికి అప్ ట్రెండ్ ఈ లెవెల్ అయితే వెళ్ళాలి. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో నిన్న రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి. దాని ఇంపాక్ట్ అయితే నార్మల్గానే ఉంది. సో అప్ సైడ్ అయితే వెళ్తుంది అనుకుంటున్నాం. సో ఇది టార్గెట్ మనకి, అంత టార్గెట్. సో ఆల్రెడీ మార్నింగ్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుండేది. సో ఇంకా బుల్లిష్గా ఉంటుంది అనుకొని చూశాను. సో అమెరికన్ మార్కెట్ కంటిన్యూస్గా వన్ వే ర్యాలీ చేసింది. సో అలా మనకు కూడా ఏమన్నా మంచి మూమెంటం ఉంటుంది అనుకుంటే ఇప్పటివరకు అయితే లేదు. సో సెకండ్ హాఫ్లో ఏమన్నా మూమెంటం ఉంటుందో చూడాలి. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా సో ఒక నెగిటివ్ సైన్ అయితే చూపిస్తుంది. 1 2 3 క్యాండిల్స్. మళ్ళీ ఇక్కడ నుండి అప్ ట్రెండ్ తీసుకుంటుందా అనేది చూడాలి. సో ఇక్కడ మనకి 7 SMA ఈ 50 SMAని క్రాస్ చేసుకుంటుందా? సో ఇది ఆల్రెడీ క్రాస్ చేసింది, కానీ దీన్ని సపోర్ట్ తీసుకొని ఇంకా పైకి వెళ్తుందా సో అనేది చూడాలి మనం. సో ఇక్కడైతే మనకు సో ఇందులో ప్రైస్ మూమెంటం అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 9 EMA. సో 9 EMA క్రాస్ చేసుకుంది. సో 20 EMAని, సో 40 SMAని కూడా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లాక్ది 20 EMA. సో 20 EMA సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. సో ఇంకా అప్ ట్రెండ్ అయితే చేసుకోవాలి. సో ఈ రెండు అయితే టచ్ అయ్యాయి. 40 SMA రెడ్ కలర్ది. సో 40 SMA ఇది. సో ఇది అప్ ట్రెండ్ తీసుకుంటే సో మార్కెట్ మూమెంటం ఉండొచ్చు. సో ఈ ఏరియాలోనే ఇది ప్రైస్ ఇక్కడ ఆసిలేట్ అవుతుంది. 376 రూపాయలు నడుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే 11:46 అవుతుంది. సో ప్రాఫిట్ అయితే అదే రేంజ్లోనే ఉంది, పెద్ద మొమెంటం అయితే లేదు. సో ప్రాఫిట్ని అయితే ఇంకా బుక్ చేసుకోలేదు. మార్నింగ్ బుక్ చేసుకుంటే అయిపోయేది, మనకు ఒక 8-9,000 అప్పుడు కనపడ్డది మనకు. సో ఇంకా బుక్ చేసుకోలేదు. చూద్దాము సెకండ్ హాఫ్కి ఏమన్నా మూమెంటం ఉంటుందా అనేది. సో ఇక్కడ టైము 12:05 అవుతుంది. సో మార్కెట్ ఇదే ఏరియాలో చూస్తుంది. సో ఇది ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాము, ఇటు ఒక ట్రెండ్ లైను. సో ఇక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ కిందికి వచ్చి ఇటు వెళ్ళి ఇక్కడ నుండి ఇటు వెళ్తుందని జస్ట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా. సో ఇటు వెళ్ళేసి మళ్ళీ ఇటు వస్తుందా అనేది మనకైతే తెలియదు. సో పాజిటివ్గానే మార్కెట్ క్లోజ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. సో సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక స్టాప్ లాస్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ లో దాకా అయితే రాదని అనుకుంటున్నా. సో చూద్దాం, మార్కెట్ అప్ ట్రెండే తీసుకుంటుందని. సో అప్ ట్రెండ్ అయితే తీసుకోవాలి. సో చూద్దాం ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుద్దు. కానీ ఇక్కడైతే మనకు డౌన్ ట్రెండ్గా వచ్చింది. ప్రైస్ అయితే ఏం మూవ్ కావట్లేదు. సో అప్ వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వచ్చేసింది. సో చూద్దాము ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుద్దు. సో ఇక్కడ మార్కెట్ సో అదే ఏరియాలో ఉంది పొజిషన్స్. మనకి ప్రైస్ రేంజ్ అయితే అసలు చేంజ్ కావట్లేదు. సో ఇందాక ప్రాఫిట్లో కనబడలేదు. సో నో ప్రాఫిట్ నో లాస్లో ఉంది. సో చూద్దాం. ఇప్పుడు 2:36 అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ డౌన్ సైడే ఉంది. ఎందుకంటే నిన్న రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఓకే, బట్ రిలయన్స్ సపోర్ట్ చేయట్లేదు. పొద్దుట మార్నింగ్ రిలయన్స్ పైకి వెళ్ళింది, తర్వాత కంటిన్యూస్గా డౌన్ సైడే చూపించింది. సో ఇదే రేంజ్లో ఉంది. సో అట్ లోయెస్ట్లో ఉంది. సో రిలయన్స్ మూవ్ కావట్లేదు కాబట్టి నిఫ్టీ అనేది మూవ్ అస్సలు కావట్లేదు. సో డౌన్ సైడ్లోనే ఉంది. కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ మంచిగానే అప్ సైడ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా మంచిగానే అంటే కన్సాలిడేట్గా కొద్దిగా అప్పే ఉంది. సో దానివల్ల సో నిఫ్టీ అనేది సైలెంట్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే గ్రీన్ ఫిన్ నిఫ్టీ, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్లోనే ఉంది మంచిగానే. కానీ ఇక్కడ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ అసలు మూమెంటే లేదు. సో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, రిలయన్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది డౌన్ సైడే ఉంది కాబట్టి సో దానివల్ల మూమెంట్ అనేది రావట్లేదు నిఫ్టీకి. సో ఇక్కడ కంటిన్యూస్గా చూస్తే సో వెళ్తున్నా కానీ దాని మూమెంట్ అనేది అసలు కావట్లేదు. ప్రీమియంలో ఏం చేంజెస్ ఏం రావట్లేదు. సో దానివల్ల మనకు
పొజిషన్ లాసే కనపడుతుంది. మార్నింగ్ నుండి మనము ఎంట్రీ ఎగ్జిట్లు అనేవి ఏం చేయలేదు. సో ఈరోజు ఇక ప్రాఫిటా లాసా, నేనైతే ఈ మార్కెట్ క్లోజ్ అయ్యడానికి ఇక నేను హోల్డింగ్ చేయను. సో ఈ పొజిషన్స్ అన్నీ క్లోజ్ చేసేస్తా. ఎంత లాస్ వచ్చినా పర్లేదు, ప్రాఫిట్ వచ్చినా ఇక క్యారీ ఫార్వర్డ్ లాంటివి చేయను. సో ఇది చూద్దాము. సో లాస్ వచ్చినా కానీ క్లోజ్ చేసేస్తా, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇంకా దానికి నో మ్యాటర్ అన్నట్టు. సో మనం అనుకున్నట్టుగా మార్కెట్ వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఐసిఐసిఐ రిజల్ట్స్ ఈరోజు సో కొంతవరకు పాజిటివ్గా ఉన్నట్టుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మంచిగానే ఉంది. ఆర్ఎస్ఐ చూసుకున్నట్టే 63. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా 60లో ఉంది. కానీ ఇక్కడ నిఫ్టీ చూడండి, నిఫ్టీని అప్లిఫ్ట్ చేయాలంటే రిలయన్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. రిలయన్స్ అనేది దాని రిజల్ట్స్ నిన్న వచ్చినప్పటికీ పాజిటివ్గా వచ్చినప్పటికీ అది అనుకున్నంతగా లేదేమో. సో అది కంటిన్యూస్గా డ్రా డౌన్ చేస్తుంది, కిందికే గుంజుతుంది. సో దానివల్ల నిఫ్టీ డౌన్ అయింది కాబట్టి ఈరోజు నిఫ్టీ అనేది బెటర్గా పర్ఫామ్ చేయట్లేదు. సో దాని ప్రీమియం కూడా అస్సలు పెరగట్లేదు. సో అది ప్రాబ్లం. సో మనం ఏం చేయలేము. సో చూద్దాము, 3:30 దాకా చూసేసి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా క్లోజ్ చేసేస్తా. సో క్యారీ ఫార్వర్డ్ లాంటివి ఏం చేయను, హోల్డింగ్ లాంటిది చాలు. సో మనకు వచ్చిన కాడికి మనకి వచ్చింది చాలు. చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ 2:52 అవుతుంది. రిలయన్స్కి సెల్లింగ్ ప్రెజరే ఉంది, అసలు కంటిన్యూస్గా డౌన్ సైడే ఉంది. నిన్న రిజల్ట్స్ దాని యొక్క ప్రభావం ఏంటో తెలియదు కానీ కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజరే ఉంది. సో దానివల్ల నిఫ్టీలో ఎక్కువ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది ఈ రిలయన్సే. సో రిలయన్స్ సరిగా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి సో ఇక్కడ నిఫ్టీ కూడా సరిగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఎంత మొమెంటం అసలు అనేది ఏం లేదు. సో ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ అయితే బుల్లిష్గా ఉంది, ఇది ఫిన్ నిఫ్టీ బుల్లిష్గా ఉంది, ఇది బేరిష్గా ఉంది. ఇది మెయిన్ కారణం ఏంటంటే రిలయన్సే. సో రిలయన్స్ పర్ఫామ్ చేయట్లేదు సరిగా. సో మనకు కొంత ప్రాఫిట్ అనేది డ్రాడౌన్ అయింది. సో లాసే చూపిస్తుంది. చూద్దాము, మనకి లాస్ ఎంత వచ్చినా కానీ పొజిషన్స్ క్లోజ్ చేద్దాము. సో క్యారీ ఫార్వర్డ్ చేయటం అనేది ఇక ఆఫ్ చేసేద్దాము. సో కొంత హోప్ బేస్డ్గా బుల్లిష్ సైడ్ ఉంటుందని మనం ఎంటర్ అయ్యాము కానీ సో ఇక్కడ మన చేతుల్లో ఏం లేదు. రిలయన్స్ అనేది పర్ఫామ్ చేయట్లేదు. సో ఇది రిలయన్స్ ఇంకా చాలా ఇంకా పర్ఫామ్ అయితే చేయట్లేదు. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మంచిగానే పర్ఫామ్ చేస్తుంది, 400 పాయింట్లు ప్లస్లో ఉంది. తర్వాత ఫిన్ నిఫ్టీ చూడండి, ఫిన్ నిఫ్టీ కూడా 140 పాయింట్లు ప్లస్లో ఉంది. సో ఇక్కడ నిఫ్టీ చూస్తే నిఫ్టీ -23 పాయింట్స్లోనే ఉంది. సో సరిగా పర్ఫార్మింగే లేదు. సో రిలయన్స్ అనేది మెయిన్ డ్రాగ్ డౌన్ చేస్తుంది దాని రిజల్ట్స్ అనేది. సో అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 3:21 అవుతుంది. సో మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ఫాల్ అయింది. సో నిన్నటి లోన్ కూడా బ్రేక్ చేసి కొద్దిగా చాలా లోకి వచ్చేసింది. సో ఇది రిలయన్స్ అసలు పర్ఫామే చేయలేదు, దాని పర్ఫార్మెన్స్ బాగాలేదు. దానివలన మార్కెట్ అయితే అప్ సైడ్ తీసుకోలేదు. సో మనకు మార్నింగ్ ఇక్కడ వచ్చిన మంచి ప్రాఫిట్ని మిస్ చేసుకున్నాము. ఎంట్రీ ఎగ్జిట్లు ఏం చేయలేదు, క్యారీగా చూసాము. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్ అనే ఉద్దేశంతో. సో కొంత రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాల్సింది. సో మెయింటైన్ చేయలేదు కాబట్టి సో లాస్ట్లో పొజిషన్స్ క్లోజ్ చేద్దాము. సో ఇక క్యారీ ఫార్వర్డ్ లాంటివి అయితే చేయొద్దు, క్వాంటిటీ కూడా తగ్గించడం చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. సో చాలా లెసన్స్ నేర్చుకున్నారనుకుంటా. సో ఈరోజు రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉండాల్సింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.